వెళ్ళండి, నేను వెళ్తాను. ప్లీజ్ మీరు వెళ్ళండి, ప్లీజ్. హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యు? నేను నీకు ఇంతకు ముందే తెలుసా? యా, మీరు నాకు బాగా తెలుసు. అయ్యో, కార్తీక్ ఇప్పుడే వెళ్ళారు, పిలవనా? వద్దు. ఓకే, ఓసారి హాయ్ చెప్తే బాగుండేది. ఎందుకు హాయ్ చెప్పాలి? నేను తను ఎప్పుడూ వదిలేసా. మీరు ఆయన వదిలేశారా? అవును. కాదు కదా, ఆయనే నిన్ను వదిలేశారు. నువ్వు ఆ రోజు అమ్మ అనకుండా మమ్మీ అని అరిచావని. నేను మమ్మీ అని అరవటం ఏంటి? సారీ సారీ సారీ, ఈ మాట కార్తీక్ గారు సరదాగానే చెప్పారు, నేనే మర్చిపోయాను. సారీ 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 సారీ. నువ్వు సారీ అన్న పదం ఎక్కువ సార్లు వాడతావా? సారీ సారీ సారీ. నీకు కార్తిక్కి ఏంటి అంటే? అదే మీ ఇద్దరి మధ్య ఏంటని. అంటే జస్ట్ మామూలుగా. మామూలుగా అంటే? మామూలుగా అంటే అదే. అదే అంటే? అదే అంటే అంటే లవ్వా? పెళ్లి చేసుకుంటున్నారా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. చేసుకోవాలి, కానీ ఒక పర్ఫెక్ట్ అయిన అమ్మాయి ఒక పర్ఫెక్ట్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, అంతేకాని. ఏంటి కానీ? చెప్పు. సరే చెప్తాను. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి కదా. మరి కార్తిక్ని చేసుకుంటే నువ్వు అలా ఎలా ఉండగలవు? కానీ వారు మంచివారే కదా. మంచివాడే, కానీ నీకు ఎలా చెప్పాలి? సరే, ఒక మంచివాడు అందగాడు అయిన కార్తిక్ని వదిలేయడానికి నేనేనా పిచ్చిదాన్నా? తను అదో టైప్. అదో టైప్ అంటే? అంటే సరే, నీకు తనంటే ఇష్టం అని కార్తిక్కి తెలుసా? తెలుసనుకుంటా, ఆయన చూపులే చెప్తాయి. సరే, ఇన్ని రోజుల్లో కార్తిక్ నిన్నెప్పుడైనా ఒక్కసారైనా టచ్ చేశాడా? లేదు, ఆయన అలా చేయరు, మంచివారు. అది మంచితనం కాదు, అక్కడ విషయం వేరు. విషయం అంటే? అదే. ఏంటి ఇక్కడ గోలా? కార్ అవతలకి తీసుకెళ్లి స్టార్ట్ చేసుకో. అవతలకి వెళ్ళాలంటే ముందు స్టార్ట్ అవ్వాలి కదా. ఫూల్. ఇదంతా కావాలనే కార్తిక్ మీద కోపంతో చెప్తున్నావు. అలా చేసేదాన్నైతే నీ ఎదురుగా వచ్చి ఎందుకు చెప్తాను? కావాలంటే కార్తిక్ ని అడుగు. తనకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో ఉంటే కార్తిక్ ఈ లోకాన్నే మర్చిపోతాడు. నాకు తన గురించి పూర్తిగా తెలుసు. అతను జెంటిల్మెన్ కాదు. తను ఆడవాళ్ళని ఇష్టపడడు, మగవాళ్లతోనే తను. నీకింకా నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక పంచే. ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు రహస్యంగా. కావాలంటే నైట్ కార్తిక్ ని ఫాలో చేయి. కార్తిక్ తప్పనిసరిగా ఆ పార్టీకి వెళ్తాడు. ఆ రాత్రి వాళ్ళకి అదొక ప్రత్యేకమైన స్వర్గలోకం. తనివి తీరా నీ కళ్ళతో నువ్వే స్వయంగా చూడు. చాలు మొగాళ్ళ కోపంలాగా బగ్గుమంటాయి కదా. చేసానంటే ఐ హేట్ లేడీస్.